సో మీరు ఇక్కడ ఓకే. మీ యూట్యూబ్ ఛానెల్‌కి కస్టమైజేషన్స్‌కెళ్ళండి. ఇప్పుడు మీరు చూసుకుంటే సోషల్ ఎక్స్‌పర్ట్ అనేది ఇక్కడ నార్మల్‌గా యెస్. ఈ ఫస్ట్ లెటర్ ఏముందో అది ఉంది. సోషల్ ఎక్స్‌పర్ట్ అని ఉంది. ఓకే. సో దీనిది ఐడీ సోషల్ ఎక్స్‌పర్ట్స్‌ది ఐడీ యూట్యూబ్ @సోషల్ ఎక్స్‌పర్ట్ అఫీషియల్. ఇండియా లొకేషను. ఎప్పుడు మా ఛానెల్‌ని స్టార్ట్ అయింది. అంటే నిన్న క్రియేట్ చేసినాం కాబట్టి నిన్న ఛానెల్‌ది డేట్ ఉంది. ఓకే. సో ఇలాగుంది. సో ఐ వాంట్ టు క్రియేట్ మోర్ అట్రాక్టివ్. కొంచెం అట్రాక్టివ్‌గా ఉండాల. ఎలాగా అంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసుకుంటే సో వీళ్ళకొక బ్యానర్ ఉంది. వాళ్ళ లోగో ఉంది. ఓకే. సో ఇక్కడ చూడండి నెక్స్ట్ ఫర్దర్ వాళ్ళు ఓకే. సో వాళ్ళు యూట్యూబ్ లింకు, ఫేస్‌బుక్ లింకు అలాగే మళ్ళా అదర్ అంటే ఇదే నార్మల్‌గా మీకొచ్చేస్తాయి. నెక్స్ట్ ఎంత వన్స్ సబ్స్క్రైబర్స్ అన్ని స్టార్ట్ అయితే ఎంత సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో ఎన్ని వీడియోస్ ఉన్నాయి. ఎంత వ్యూస్ వచ్చినాయి మీ ఛానెల్‌కి. సో ఇలాగా ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది వన్స్ మనము మన వీడియోస్ అప్‌లోడ్ చేసి అది ఓకే. మన ఆడియన్స్ ఆర్ మన వీడియోస్‌కి వ్యూస్ వస్తే ఓకే. సో ఇవి మనకి వస్తాయి. ఓకే. ఈ స్టాటిస్టిక్స్. సో సబ్స్క్రైబర్స్, వీడియోస్ ఎంత ఓకే. మళ్ళా వ్యూస్ ఎంత వచ్చినాయి. సో ఈ వ్యూస్ కోట్ ఇక్కడ వస్తా ఉండేది ఇంక్లూడింగ్ ఆల్ ఓకే. 468 వ్యూస్‌కి ఇంత వ్యూస్ వస్తా ఉన్నాయని చెప్పేసి. ఓకే. సో లెట్స్ జంప్ ఇంటు దిస్ అండి ఫస్ట్. ఓకే. సో మనము ఒక బ్యానర్ ఓకే. ఇలాంటి బ్యానర్ ఎలా అప్‌లోడ్ చేయండా? అట్ ది సేమ్ టైమ్ ఈ లోగో అనేది మనము ఎలా అప్‌లోడ్ చేయాలా? అట్ ది సేమ్ టైమ్ ఓకే. సో మన డిస్క్రిప్షన్ ఏమన్నా మనం ఇలాగా యాడ్ చేయాలంటే సో హౌ టు యాడ్ దిస్ డిస్క్రిప్షన్ మన ఛానెల్‌కి అని ఒక్కసారి చూసుకుందాం. నాకు తెలిసి కొంతమందికి తెలిసుంటది మన క్లాస్‌లో, కొంతమందికి తెలీదు. సో జస్ట్ యాడ్ ఆన్ టు ఇట్ అండ్ లాస్ట్ సెషన్ ఓకే. సో ఇక్కడికెళ్ళేసి మీరు సో ఇఫ్ యూ వాంట్ యూ జస్ట్ క్లిక్ ఆన్ ఇట్ అండి. మీ లోగో పైన క్లిక్ చేయండి. సో మీ లోగో పైన క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి. సో మీ ప్రొఫైల్‌లో ఇక్కడ కనిపిస్తా ఉంటదండి. ఇది బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ అంటే ఈ ఇమేజ్ మీ బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్. అంటే మీ యూట్యూబ్ ఛానెల్‌లో బ్యాక్‌గ్రౌండ్ బ్యానర్ అంటాం దీన్ని. ఓకే. సో బ్యాక్‌గ్రౌండ్ బ్యానర్ ఇమేజ్. సో దీన్ని ఓకే. మళ్ళా మీ లోగో ఏమన్నా అప్‌లోడ్ చేయాలా అంటే సో అట్ ది సేమ్ టైమ్ హోమ్ ఇది మళ్ళా మనం ఇది ఎనేబుల్ చేసుకోవాలా. వీడియోస్ ఫర్ యూ, లేఅవుట్ ఇవన్నీ మనం లేటెస్ట్ స్టేజ్‌కి వస్తాము. సో ఇక్కడ ప్రొఫైల్‌లోకి ఫస్ట్ మనము బ్యానర్ ఇమేజ్‌ని ఎలా అప్‌లోడ్ చేయాలి. ఓకే. సో ఇక్కడ మనము అప్‌లోడ్ పైన క్లిక్ చేస్తే సో లెట్స్ సే నేను సోషల్ ఎక్స్‌పర్ట్‌కెళ్తా. ఇక్కడ వ్యూ ఆప్షన్ జస్ట్ మేక్ ఇలాగా ఓకే. సో ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. అంటే నా లోగో ఇది. సో ఇదొచ్చేసి మనకి ప్రొఫైల్ బ్యానర్ కాబట్టి నా దగ్గర ప్రొఫైల్ బ్యానర్ లేదు. సో నేను జస్ట్ టు షో యూ గైస్ ఓకే. సో నేనేం చేస్తా సో ఒక ఇమేజ్ బ్యానర్‌ని అప్‌లోడ్ చేస్తా. ఆ ఇమేజ్ బ్యానర్ వచ్చేసి ఇట్ హాస్ టు బి 2048 అంటే ఈ విడ్త్ వచ్చేసి 2048 ఉండాలా. 1152 అనేది హైట్ ఉండాలా. ఓకే. ఈ విడ్త్ 2048 ఓకే. ఈ హైట్ అనేది ఓకే. సో 1152 ఉండాలా. సో ఇది ఇమేజ్ నా దగ్గర లేదు. ఓకే. సో లెట్స్ సే నేను ఒక ఇమేజ్‌ని గూగుల్ చేస్తా. నేను ఒక ఇమేజ్‌ని గూగుల్ చేసి గూగుల్ నుంచి జస్ట్ ఏదో ఒక ఇమేజ్‌ని నేను డౌన్‌లోడ్ చేసుకుంటా. సింపుల్ ఇమేజ్. కానీ మీరు మీ ఛానెల్ స్టార్ట్ చేసేటప్పుడు యూ నీడ్ టు హావ్ ప్రాపర్ ఇమేజ్ అన్నమాట. ఓకే. డిజిటల్ మార్కెటింగ్ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను తీసుకుంటా. సో నాకు తెలిసి ఇది ఇమేజ్ అంతా ఇది లేదు ఎగ్జాక్ట్‌గా. కానీ నేను ఒక్కసారి చూసి చూద్దాం. ఓకే. సో ఇక్కడెళ్ళేసి అప్‌లోడ్ నౌ. ఓకే. సో డౌన్‌లోడ్స్‌లో ఈ ఇమేజ్ ఉంది. సో ఈ ఇమేజ్‌ని మీరు పెట్టుకోండి. సో ఇలాగొస్తది. ఓకే. సో ఎలా కావాలా మీకి? ఓకే. సో మీ లోగో ఈ ఈ ఈ విజిబుల్ ఆన్ ఆల్ డివైసెస్ వస్తున్నాయి కదండీ! అది మీరు పెట్టుకోవాలా. ఎగ్జాక్ట్‌లీ వేర్ యూ వాంట్. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ ఓన్లీ దిస్ మచ్ డిజిటల్ మార్కెటింగ్ అనేదే రావాలా అనుకుంటే సో యూ జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ వేర్ ఎగ్జాక్ట్‌లీ యూ నీడ్. మళ్ళా దీన్ని యూ కెన్ అడ్జస్ట్ ఇట్ హౌఎవర్ యూ రిక్వైర్. సో ఇలాగా లేదు నేను కంప్లీట్ దీన్ని యూజ్ చేసుకుంటా అంటే సో యూ కెన్ యూజ్ కంప్లీట్. ఓకే. సో ఇలాగా మీరు మీ బ్యానర్ ఇమేజ్‌ని మీరు అప్‌లోడ్ చేసుకోవచ్చు. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనేం చేస్తా సో దీన్ని కీప్ ఆన్ ఓన్లీ లైక్ ఇంత ఉంది కదండీ. సో దీన్ని నేను యూజ్ చేస్తా. ఓకే. సార్
క్రాప్ చేస్తున్నారా సార్ అది ఇమేజ్? ఆ? అది క్రాప్ చేస్తున్నారా సార్? ఇక్కడ వస్తుంది మీకు. ఇక్కడ మీరు ఇక్కడ చూసుకుంటే ఈ మౌస్ ఓవర్ చేసుకుంటే ఈ ఎండ్ కి ఆర్ ఈ ఎండ్ కి ఎడ్జెస్ కి, సో మీరు మౌస్ ఓవర్ చేస్తే ఇక్కడ యారో వస్తుంది. అక్కడి నుంచి మీరు ఎక్కడ కావాలో అలాగా, ఇక్కడ కావాలంటే ఇక్కడ ఈ సెక్షన్ కవర్ చేసుకుని ఇక్కడ లైట్ షేడింగ్ ఎక్కడ ఉంది అక్కడ వచ్చేసి యూ కెన్ డ్రాగ్ అండ్ డ్రాప్ వేరే వేరే. ఓకే, ఇక్కడ మీరు చూడండి ఇప్పుడు క్లియర్ గా విజిబుల్ అయ్యి. సో మౌస్ ఉంటుంది, మౌస్ ని మీరు డ్రాగ్ చేయండి. ఓకే, సో ఇలాగ మీరు డ్రాగ్ చేయొచ్చు. సో మీకు ఎంత కావాలా విజిబిలిటీ, ఓకే, అంతా మీరు డ్రా చేసుకోవచ్చు. ఐ మీన్ డ్రాగ్ చేసుకోవచ్చు. ఇలాగా క్లియర్ గా మీకు ఎంత కావాలో అంత ఇమేజ్ ని మీరు డ్రాగ్ చేసుకోవచ్చు. సో ఇలాగ మీరు డ్రాగ్ చేసుకొని 1 సెకండ్ ఐమ్ అప్లోడింగ్ 1 సెకండ్. సో నాకు ఇది చాలు. సో ఇది కనిపిస్తా ఉంది అందరికి. దిస్ ఇస్ ఫైన్. నేను డన్ పైన క్లిక్ చేస్తాను. సో వన్స్ డన్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఎలా కనిపిస్తుంది అని చెప్పేసి. ఓకే, సో మళ్ళీ మీరు చేంజ్ చేయాలంటే ఇక్కడ నుంచి చేంజ్ చేయొచ్చు, రిమూవ్ చేయాలంటే క్లిక్ పైన రిమూవ్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా మీరు అప్లోడ్ చేసిన ఇమేజ్ అనేది రిమూవ్ అవుతుంది. ఓకే, సో మళ్ళీ నేను సెలెక్ట్ చేసుకుంటాను. నాకు ఇది చాలు. ఐ గో విత్ డన్. ఓకే, సో ఇలా వస్తుంది. నెక్స్ట్ మీ ప్రొఫైల్ పిక్చర్. సో ఈ ఎస్ అనే ఒక ప్లేస్ లో మీ కంపెనీ లోగో, ఓకే, ఆర్ మీ ఛానల్ లోగో, ఇలాగ మీ లోగో ఉంటుంది కదా, దాన్ని మీరు అప్లోడ్ చేసుకోవాలా. దట్ షుడ్ బి 98/98 పిక్సెల్స్ ఉండాలా. ఇట్ షుడ్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4 MB ఉండాలా. ఇక్కడ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 6 MB. యూట్యూబ్ బ్యానర్ ఇమేజ్ అనేది 6 MB ఉండాలా. యూట్యూబ్ లోగో అనేది సో 4 MB ఉండాలా. సైజ్ వచ్చేసి దిస్ ఇస్ స్క్వేర్ ఇమేజ్ సైజ్ 98/98 పిక్సెల్స్. ఇదొక వచ్చేసి ఇక్కడ బ్యానర్ వచ్చేసి 2048/1150. ఓకే, ఇక్కడ ఈ దానిపైన మీరు అప్లోడ్ పైన క్లిక్ చేసి, ఓకే, నా దగ్గర కొన్ని ఉన్నాయి. సో లెట్స్ సే నాది ఇది లోగో. ఐ విల్ అప్లోడ్, విల్ సీ. ఓకే, ఇక్కడ చూసుకోండి ఎలాగ వస్తుంది మీ లోగో అని చెప్పేసి. సో ఇది కూడా మీకు ఎలా కావాలో అలాగా మీరు క్రాప్ అనేది చేసుకోవచ్చు. ఓకే, let's upload a smaller logo. It's కొంచెం let's upload this. Okay, then I'll say save. సో ఇక్కడ చూడండి మీ లోగో అనేది ఇలాగా అప్లోడ్ అవుతుంది. నిదానంగా మీరు కింద స్క్రాల్ చేయండి. సో మీ నేమ్ సోషల్ ఎక్స్పర్ట్ అని చెప్పేసి ఇది నా నేమ్. సో ఇది వచ్చేసి ఓకే, సో లింక్ అంటే YouTube/ మీ ఛానల్ నేమ్. సో అఫిషియల్ అనేది ఇలా వస్తుంది. సో ఇక్కడ మీకు డిజిటల్ మార్కెటింగ్ అంటే వాట్ అబౌట్ యువర్ ఛానల్, మీ ఛానల్లో ఏమి ఇస్తారు. ఓకే, సో దాని గురించి డిస్క్రిప్షన్ అనేది మీరు రాసుకోవచ్చు. ఇది ఎలా కనిపిస్తుంది అంటే, సో ఇక్కడ చూడండి. సో ఇక్కడ నేను మోర్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఇంత వస్తుంది కదా. సో ఇలాగా మనకి కంటెంట్ అనేది విజిబుల్ అవుతుంది. ఎక్కడ రాయాలా, ఇక్కడ రాయాలా. సో వీ కెన్ రైట్ అప్ టు 1000 క్యారెక్టర్స్. సో వర్డ్స్ కాదండి, ఇట్స్ ఎ క్యారెక్టర్. క్యారెక్టర్ అంటే TELL అంటే ఇక్కడ టీ అనేది ఒక వర్డ్, టీ అనేది ఒక క్యారెక్టర్, ఈ అనేది ఒక క్యారెక్టర్, ఎల్ అనేది ఒక క్యారెక్టర్, అగైన్ ఎల్ అనేది ఒక క్యారెక్టర్. ప్లస్ ఇన్ బిట్వీన్ మీరు టెల్ అయినాక ఒక స్పేస్ ఉంది, మీరు చూసుకుంటే టెల్ వ్యూవర్స్ అని చెప్పేసి అగైన్ ఆ స్పేస్ కి కూడా ఒక క్యారెక్టర్ అని తీసుకుంటారు. సో లైక్ దిస్ యూ కెన్ రైట్ 1000 క్యారెక్టర్స్. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, లెట్స్ సే we provide digital marketing training on English, Kannada and Telugu languages. Okay, ఇలాగా మీరు యూ కెన్ రైట్ వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓకే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపించేదానికి నేను కాపీ చేసుకొని మీకు ఇలా చూపిస్తా ఉన్నా ఎలా వస్తుంది ఇది అని చెప్పేసి. 1000 వర్డ్స్ పైన మీకు పోతే యూ కెన్ సీ క్లియర్లీ ఏ రెడ్. సో యువర్ డిస్క్రిప్షన్ ఈస్ టూ లాంగ్ అని వస్తుంది. ఓకే, సో ఇక్కడ చూడండి ఇది 1264 క్యారెక్టర్స్ ఉంది. ఓకే, లైక్ దిస్. ఓకే, సో మనము ఇలాగా రాసుకోవచ్చు. అప్ టు 1000 క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి ట్రై టు యూటిలైజ్ 1000 క్యారెక్టర్స్ అండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ యాడ్ లాంగ్వేజ్ అని ఉన్నాయి కదండి. ఇక్కడ క్లిక్ చేసి యూ కెన్ యాడ్ లాంగ్వేజ్ ఆల్సో. సో ఇక్కడ సెలెక్ట్ ఒరిజినల్ లాంగ్వేజ్. లెట్స్ సే ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్, తమిళ్, తెలుగు ఉంటుందా. సో మేబీ ఒరిజినల్ లాంగ్వేజ్ తెలుగు. సో ఇక్కడ ట్రాన్స్లేట్ ఏ లాంగ్వేజ్ లో కావాలా. లెట్స్ సే ఇంగ్లీష్. సో ఇదేమైతుంది అంటే
ఇది ట్రాన్స్లేట్ అవుతుంది బై డిఫాల్ట్. ఎవరైనా వీడియో ప్లే చేస్తే సో మీరు తెలుగులో చెప్పినా అది ఆ లాంగ్వేజ్ కి ట్రాన్స్లేట్ అవుతుంది. సో ఇప్పుడు లేటెస్ట్ గా మీరు కొన్ని ఆల్మోస్ట్ ఒక 2-3 మంత్స్ నుంచి చూస్తూ ఉంటాయి. సో మీ వీడియో ఎప్పుడైనా ప్లే చేస్తే అది తెలుగులో ఉన్నా కూడా కొన్ని టైమ్స్ అది ఇంగ్లీష్ లో వస్తుంది. సో అప్పుడు మీరేం చేయాలంటే సో ఇక్కడ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా ఇది ఒక వీడియో అనేది ప్లే చేస్తా. సో ఈ వీడియో ప్లే చేసినప్పుడు నాకు లాంగ్వేజ్ ఇంగ్లీష్ లో వస్తుంది. సారీ, బై డిఫాల్ట్ ఇంగ్లీష్ లో వస్తుంది. సో ఈ వీడియోకి హిందీలో ఉంది. సో ఇదేమన్నా ఇంగ్లీష్ లో వస్తే మీరు ఏం చేయాలంటే యూ నీడ్ టు గో సబ్ టైటిల్. ఓకే, సో ఇక్కడ మీకు మొబైల్లో అయితే క్లియర్ గా తెలుస్తుంది. హియర్ ఐ డోంట్ నో సబ్ టైటిల్స్ ఇంగ్లీష్, దిస్ ఇస్ సబ్ టైటిల్. సో ఇక్కడ లాంగ్వేజ్ అనే ఆప్షన్ వస్తుంది మీకు ఒకటి. సో మీరు వెళ్తే ప్లేబ్యాక్ ఇది నార్మల్ స్పీడ్ ఇదంతా ఓకే. సో మీకు లాంగ్వేజ్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ లాంగ్వేజ్ పైన క్లిక్ చేస్తే దెన్ యూ కెన్ కన్వర్ట్ ఇంటూ ఒరిజినల్ లాంగ్వేజ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో మీరు వ్యూ చేసేటప్పుడు నేను చెప్తున్నా యాజ్ అన్ ఆడియన్స్ గా మీరు చూస్తే కన్వర్ట్ ఇంటూ ఒరిజినల్ లాంగ్వేజ్ అంటే అది ఒరిజినల్ లాంగ్వేజ్ కి అది జంప్ అయ్యి అంటే స్విచ్ అవుతుంది అన్నమాట. ఓకే, సో ఇది వచ్చేసి మీ ఛానల్ URL. సో దీన్ని మీరు కంప్లీట్ గా కస్టమైజేషన్ చేస్తాను ఇలాగంటే అది ఏమీ అవ్వదు. సో బై డిఫాల్ట్ మీరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసేటప్పుడు ఒక URL అనేది జనరేట్ అవుతుంది. ఐ మీన్ లింక్ అనేది జనరేట్ అవుతుంది. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఇలాగే ఉంటుంది. ఓకే, సో షేర్ ఎక్స్టర్నల్ లింక్స్, ఇక్కడ నెక్స్ట్ లింక్స్ ఉంటాయి. షేర్ ఎక్స్టర్నల్ లింక్స్ విత్ ది యూవర్స్. ఓకే, సో విజిబుల్ ఆన్ యువర్ ప్రొఫైల్. సో ఇక్కడ లింక్, సో టైటిల్ ఏదైనా కావాలా, నాకు ఎక్స్టర్నల్ లింక్స్, వేరే ఛానల్ లింక్స్, స్పాన్సర్డ్ ఏదైనా మీరు వీడియోస్ చేస్తూ ఉంటే సో వాళ్ళ ఛానల్ లింక్స్ ఏదైనా కావాలంటే ఇక్కడ నుంచి మీరు పెట్టుకోవచ్చు. సో మీకు ఇంక ఇన్ఫర్మేషన్ అంటే ఎవరైనా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే ఏ దానికి వెళ్ళి లెట్స్ సే అది సోషల్ ఎక్స్పర్ట్స్ @gmail.com అని. సో నాకు ఈ ఈమెయిల్ కి వాళ్ళు నన్ను కనెక్ట్ అవ్వచ్చు. సో ఇక్కడ మీరు కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే దే కెన్ కనెక్ట్ త్రూ దిస్ ఈమెయిల్. ఇక్కడ నేను ఫోన్ నెంబర్ ఇవ్వచ్చా, వాట్సాప్ ఇవ్వచ్చా అంటే నో అండి, నాట్ పాసిబుల్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వీడియో వాటర్ మార్క్. ఓకే, సో వాటర్ మార్క్ అంటే ఏంటి? బేసికలీ ఏదైనా వీడియో ప్లే చేస్తా ఉంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియోనే అనుకుందాం. సో ఈ వీడియో ప్లే అయ్యేటప్పుడు ఓకే, సో వాళ్ళది వాటర్ మార్క్ అనేది వస్తూ ఉంటుంది. సో ఎక్కడన్నా ఒక చోట ఇక్కడ చూడండి, మీకు ఎంతమంది కనిపిస్తా ఉంది ఇక్కడ లెట్స్ సే ఎక్కడన్నా కొంచెం ముందుకు వెళ్తే మీకు క్లియర్ గా విజిబుల్ అవుతుంది. వీళ్ళది వాటర్ మార్క్ అనేది వాళ్ళ ఛానల్ వాటర్ మార్క్, ఐ మీన్ వాళ్ళ లోగో ఏముంటది దాన్ని అప్లోడ్. ఇక్కడ చూడండి, ఇక్కడ హిమ్ బస్ అని ఎంతమంది కనిపిస్తుంది ఇక్కడ ఈ రెడ్. ఓకే, సో దీనిపైన ఇక్కడ చూడండి ఇక్కడ హిమ్ బస్ అని. సో ఇలాగా మీరు కూడా వాటర్ మార్క్ అని మీరు వాడుకోవచ్చు, అంటే మీ లోగోని. సో బేసికలీ అది మీకు సో రైట్ సైడ్ డౌన్ లో వస్తుంది ఇలాగా. ఓకే, సో కొన్ని టైమ్స్ మీ లోగోని పెట్టేసి ఇట్ విల్ కమ్స్ అండ్ డిఫరెంట్ లొకేషన్. సో ఇలాగా మీరు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ లోగోని పెట్టుకుంటాను. ఈ లోగోని నేను పెట్టుకుంటా. సో మీకు ఎట్లా కావాలి ఈ లోగో, ఇంకా షార్ట్ గా కావాలంటే యూ కెన్ డూ షార్ట్. ఓకే, సో మీకు ఎలా కావాలో అలాగా మీరు ఈ లోగోని మీరు ప్రింట్ చేసుకుని మీకు ఎంత విజిబుల్ అవ్వాలా దాన్ని పెట్టేసి యూ కెన్ సెగ్రిగేట్. ఓకే, సో ఇలాగా నా లోగో ఇట్లా కనపడాలా అని చెప్పేసి మీరు పెట్టుకుంటే సో అంత ఆ లోగో అన్ని వీడియోస్ కి బై డిఫాల్ట్ రైట్ సైడ్ డౌన్ లో మీకు వస్తుంది. ఓకే, సో ఇంత అయినాక ఓకే జస్ట్ క్లిక్ ఆన్ పబ్లిష్. సో పబ్లిష్ చేసినాక మీకు కంప్లీట్ గా మీరు ఏమేమి చేంజెస్ ఐ మీన్ ఏమేమి అప్లోడ్ చేసినారో ఇవన్నీ కూడా పబ్లిష్ అవుతాయి. ఓకే, సో వన్స్ లెట్ ఇట్ పబ్లిష్ అయినాక మనము బ్యాక్ ఎండ్ లో ఒకసారి చూద్దాం ఎలా కనిపిస్తుంది మన ఆడియన్స్ కి అని చెప్పి. ఇట్ ఈస్ లోడింగ్ అండి, యూ కెన్ సీ హియర్ ఇట్ ఈస్ లోడింగ్. ఓకే, సీ యువర్ చేంజెస్ ఆర్ పబ్లిష్డ్ అని చెప్పేసి ఇక్కడ వస్తుంది. ఇక్కడ మీరు వ్యూ ఛానల్ ని మీరు క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి మా బ్యానర్ అనేది వచ్చేసింది. ఓకే, మన లోగో అనేది వచ్చేసింది, మన డిస్క్రిప్షన్ అనేది ఇక్కడ వచ్చేసింది. ఓకే, సో ఇలాగా మీరు ఓకే, సో మీ బ్యానర్ మీ లోగో ఇవన్నీ మీరు చెక్ చేసుకోవచ్చు, ఐ మీన్ అప్డేట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఈ హోమ్ ట్యాబ్ లో దీస్ ఆర్ ఆల్ మీరు వన్స్ వీడియోస్ అన్ని అప్లోడ్ చేసినాక యూ కెన్ సీ మోర్ ఆల్ ఇక్కడ ఆప్షన్స్ అనేవి మీరు ఇక్కడ చాలా చూసుకోవచ్చు.